చూడండి, అరక్కపోవడం, వాంతులు, వికారం, గ్యాస్ ప్రొడ్యూస్ అవడం, అల్సర్లు, ఇంకాస్త ముదిరితే క్యాన్సర్ దాకా వెళ్ళిపోతుందిలేండి, అంత దాకా వెళ్ళిపోతుంది అని ఆయన ప్రూవ్ చేశాడు. స్వయంగా ఆయన మీద ఆయన ప్రయోగాలు చేసుకొని ప్రూవ్ చేసేంత ధైర్యం, దమ్ము ఎంతమందికి ఉంటుందండి? సో ఈ బ్యారిమోర్ అది ప్రూవ్ చేశాడు. రీసెంట్గా ఆయన ఇండియా వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడండి. అక్కడ చాలా విషయాలు చెప్పాడు. నేనైతే 20-25 సంవత్సరాల వయసు మధ్యలో చాలా ఇబ్బంది పడ్డానండి, మామూలు ఇబ్బంది కాదు. నేనైతే ఇదే అనుకున్నాను, నాకు పులుపు పట్టలేదేమో, కారం కాస్త ఎక్కువ తీసుకుంటున్నానేమో అనుకున్నాను తప్పించి ఎండోస్కోపీకి అయితే వెళ్ళలేదు. కానీ ఈ ఉంటాయి చూడండి రకరకాల, అప్పట్లో గుర్తులేదు నాకు, మనం టాబ్లెట్లు తీసుకుంటాం, జెల్సిల్ అండి, జెల్సిల్ అని చెప్పి డ్రింక్ ఉండేది, టాబ్లెట్లు ఉండేవి, విపరీతంగా తీసుకుంటూ ఉండేవాడిని. చాలా బాధస్తూ ఉండేది, చాలా పెయిన్ఫుల్గా ఉండేది, కడుపు సమస్య అండి. ఇక జీర్ణం అయ్యేదా అంటే అది కూడా అంతంత మాత్రమే ఉండేది. దీనంతటికీ కారణం H.